హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా జుట్టు అంటే చాలా ప్రాణం అండి. మరి జుట్టు రాలిపోతూ ఉంటే ఎంతో బాధపడుతూ ఉంటాము. మరి జుట్టు మనకి ఒత్తుగా పొడవుగా అందంగా ఉంటేనే మరింత అందంగా కనబడతామండి. ప్రస్తుతం రోజు రోజుకి పెరిగిపోతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు అనేది ఊడిపోతుందండి. అలాగే మన జుట్టు రాలిపోయి తల మాడు భాగం అంతా కూడా పలచ కావడం, సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. మరి హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి కొంతమంది అయితే రకరకాల మందులు వాడుతూ ఉంటారు. అలాగే రకరకాల షాంపూలు మారుస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఏవేవో ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారండి. హెయిర్ ఫాల్ తగ్గించి జుట్టును ఒత్తుగా పొడవుగా పెంచుకోవడానికి నేనైతే ఒక మంచి న్యాచురల్ చిట్కానైతే మీతో షేర్ చేసుకుంటానండి. మరి నేను చెప్పే ఈ చిట్కాని మీరు ఫాలో అవుతే కనుక జస్ట్ 1 వీక్లోనే హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు. జుట్టు రాలే ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు కూడా వచ్చేలా చేయడంలో ఈ చిట్కా అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఆ చిట్కా ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. అలాగే వీడియో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలని ఒక మంచి టిప్ చెప్తున్నానండి. ఈ టిప్ మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ టిప్ ఏంటంటే, జనరల్గా మనం హెయిర్ బ్యాండ్స్ పెట్టుకుంటాం కదండి. ఈ హెయిర్ బ్యాండ్స్ సాగిపోయిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటాము. మరి సాగిపోయిన తర్వాత పక్కన పడేయకుండా మరలా మన జడకి ఏ విధంగా ఉపయోగించాలనేది ఈ టిప్ అండి. దానికోసం మనం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని వాటర్ని స్టవ్ పైన బాగా మరగబెట్టాలండి. వాటర్ వేడైన తర్వాత ఈ సాగిపోయిన హెయిర్ బ్యాండ్స్ ని ఈ వేడి నీళ్ళలో యాడ్ చేసుకోవాలండి. ఇలా ఈ బ్యాండ్స్ ని ఒక 5 నిమిషాల పాటు నీళ్ళలో బాగా మరగబెట్టాలండి. 5 నిమిషాల తర్వాత ఈ హెయిర్ బ్యాండ్స్ కొత్త వాటిలాగా అయితే తయారవుతాయండి. ఇవి ఏ విధంగా తయారవని అనేది ఈ వీడియో చివరిలో చూపిస్తానండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీ అందరికీ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే చూద్దాము. చాలా మంది అడుగుతున్నారండి, అక్క నా జుట్టు అనేది ఎక్కువగా కుచ్చులుగా రాలిపోతుంది అక్క, జుట్టు రాలకుండా ఉండడానికి ఏదైనా ఒక మంచి సొల్యూషన్ ఉంటే చెప్పని అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం కూడా నేను ఈరోజు ఒక మంచి రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి. ఈ రెమెడీని వాడిన వారు ఎవరికి కూడా జుట్టు రాలదు, జుట్టు పెరుగుతూనే ఉంటదండి. మరి జుట్టు పెరగడానికి మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయండి. మెంతుల్లో ఉండే ఔషధ గుణాలు జుట్టు రాలకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. మన తలలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో చాలా చక్కగా హెల్ప్ అవుతాయండి. ఒక 3 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుని ఒక రోజు రాత్రి అంతా కూడా నీళ్లలో బాగా నానబెట్టాలండి. నేనైతే ఆల్రెడీ రాత్రి అంతా నానబెట్టి ఉంచాను. వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ మెంతుల్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి రోజ్మెరీ లీవ్స్ తీసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి మనకు ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. రోజ్మెరీ లీవ్స్ మన జుట్టు పైన చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయండి. ఇవి మన జుట్టు రాలిపోయి బట్టతల వచ్చినా కానీ బట్టతల పైన కూడా వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు రోజ్మెరీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి డ్రైగా ఉండేవి వాడుకోవచ్చు, లేదా మనకు పచ్చి కూడా దొరుకుతాయండి. ఈ లీవ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకుని బాగా మరగబెట్టాలండి. ఇలా మరగబెట్టడం వల్ల వీటిలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా బయటికి రిలీజ్ అవి ఇవి మరింత శక్తివంతంగా తయారవుతాయండి. మరి చాలా మంది జుట్టు పెంచుకోవడం కోసం రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. అలాగే పవర్ఫుల్ హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. నేను చెప్పినట్టు మీరు చేస్తే కనుక ఏ ప్లేస్లో అయితే జుట్టు పెరగట్లేదో ఆ ప్లేస్లో కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఈ రోజ్మెరీ లీవ్స్ అలాగే మెంతులు చాలా బాగా వర్క్ అవుతాయండి. మూసుకుపోయిన కణజాలను కూడా ఓపెన్ చేసి జుట్టు వచ్చేలాగా రోజ్మెరీ లీవ్స్ చాలా చక్కగా వర్క్ అవుతాయండి. ఇందులో ఒక 4 నుంచి 5 లవంగాలను కూడా యాడ్ చేసుకుని మరో 3 నుంచి 4 నిమిషాలు మరగబెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు వీటిని బాగా మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా మరగబెట్టుకున్న ఈ వాటర్ని ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకుందామండి. వాటర్ని సెపరేట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇది మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టు చాలా బలంగా దృఢంగా ఉంటుంది. ఇది వాడిన మొదటి వాష్ నుంచే జుట్టు దృఢంగా అవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇందులో మీరు రెగ్యులర్గా వాడే షాంపూని మీ జుట్టుకు సరిపడినంత యాడ్ చేసుకోవాలండి.
ఈ లిక్విడ్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. షాంపూని మీరు ఈ విధంగా తయారు చేసుకుని మీ జుట్టుకు వాడితే కనుక మీ తలలో ఉండే డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. అలాగే లివింగ్ సెల్స్కి ఎనర్జీని అందించడంలో హెల్ప్ అవుతుంది. మన స్కాల్ప్ అంతా కూడా క్లియర్గా ఉంచడం కోసం ఈ షాంపూ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒకవేళ మీకు షాంపూలో కెమికల్స్ ఎక్కువగా ఉన్నట్టయితే కెమికల్ ఎఫెక్ట్ని కూడా తగ్గించడంలో చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాము. ఇలా మనం వీటిని మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. ఇది జుట్టుకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తిగా పెరగడానికి క్యాస్టర్ ఆయిల్ చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అంతేనండి, మన జుట్టు పైన ఎంతో శక్తివంతంగా పనిచేసే హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే తయారైపోయింది. ఫస్ట్ది వచ్చేసి హెయిర్ గ్రోత్ ప్యాక్, అలాగే సెకండ్ది వచ్చేసి హెయిర్ గ్రోత్ షాంపూ అండి. ఈ రెండు కూడా రెగ్యులర్ గా మీ జుట్టుకు వాడితే కనుక మీ జుట్టుకి డబుల్ బెనిఫిట్స్ అనేవి అందుతాయండి. ఈ రెండిట్లో ఏది వాడినా కానీ మీ జుట్టుకి చాలా బాగా పనిచేస్తుందండి. ఫస్ట్ మీరు తలస్నానం చేసే ఒక అరగంట ముందు ఈ హెయిర్ ప్యాక్ ని మీ జుట్టుకి అప్లై చేసుకోవాలండి. ఇది పాయిలుగా విడదీసుకుంటూ జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా మన జుట్టుకి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ మీ తలపై ఉంచుకుని 1/2 అవర్ తర్వాత షాంపూ చేయాలండి. మీరు ఎలాగో జుట్టుకు షాంపూ చేస్తారు కాబట్టి ఆ షాంపూ ప్లేస్ లో ఈ షాంపూని తయారు చేసుకుని మీ జుట్టుకు వాడితే కనుక ఇంకా మంచిదండి. మన జుట్టు క్వాలిటీని పెంచుద్ది. అలాగే మొదటి వాష్లోనే జుట్టు దృఢంగా బలంగా తయారవడానికి హెల్ప్ అవుతుంది. ఇది మన తలపైన కుంకుడు రసం పోసుకుంటున్నట్టుగా పోసుకుంటూ తల భాగం మొత్తం రుద్దుకోవాలండి. అలా రుద్దుకోవడం వల్ల మన తలలో ఉండే మట్టి మురికి తొలగిపోద్ది. అలాగే షాంపూలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ని తగ్గించుకోవచ్చు. జుట్టుని బలంగా దృఢంగా కూడా పెంచుకోవచ్చు అండి. షాంపూ కూడా వాడను అనే వాళ్ళు కూడా ఇంకో మంచి టిప్ అండి. మనం ఆల్రెడీ ఫస్ట్ లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా, ఆ లిక్విడ్లో షాంపూని యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా లిక్విడ్ని తలపైన పోసుకుని ఒక 1/2 అవర్ పాటు ఉంచుకోవచ్చు అండి. చాయిస్ మీదండి, ఏది నచ్చితే అది ట్రై చేయండి. పొడవైన ఒత్తైన జుట్టునైతే మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్. వాటర్లో మరగబెట్టుకుని కొద్దిసేపు ఆరబెట్టుకున్న తర్వాత చూడండి హెయిర్ బ్యాండ్స్ కొత్త వాటిలాగా అయితే తయారవనియండి. మీరు ఇంతకు ముందు చూసారు కదా, ఇవి సాగిపోయినట్టు అయిపోయినాయండి. చూడండి ఎంత దగ్గరగా అయినాయో. మరలా మనం యథావిధిగా మన హెయిర్కి అయితే చక్కగా వాడుకోవచ్చండి. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి యూస్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ అలాగే యూస్ఫుల్ టిప్స్ మన ఛానల్లో చాలానే వస్తూ ఉంటాయండి. మరి ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఆల్.